పురమాయించి చేయమంటాడా? కోడి పలావు, పీతల పులుసు. పీతల పులుసు కాదండి, చేపల పులుసు. ఏదో ఒక పులుసు, ఏదైతేనే. వీడు ఆర్డర్స్ ఇస్తాడా? నాన్న ముఖాన్ని కాఫీ కొట్టాడు చూడు. అసలు వీడికింత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? రానివ్వండి, వాడు అంతు తేల్చేస్తాను. మరిది గారు పొరపాటున అలా ప్రవర్తించి ఉంటాడు, ఈసారికి మన్నించండి. వాణ్ణి నేను మన్నిస్తానమ్మా, కాని వాడిలా క్రమశిక్షణ తప్పి ప్రవర్తిస్తుంటే అన్నయ్య గారు నన్ను క్షమించరు. నాన్న నా ముఖాన్ని కాఫీ కొట్టాడు చూడు. ఇప్పటికి 100 సార్లు చూడమన్నావు, చూశాను, ఆనందించాను. ఇంకొకసారి ఆ కోత కూశావంటే మరిగించిన మంచి నూనె మొహాన్ని పోసేస్తాను. వాణ్ణి ఇంటికి రాని, అసలు సిసలైన క్రమశిక్షణలో రా బాలరాజు. వస్తున్నా బాబాయ్. ఏమిట్రా జుత్తుని కోడి బొచ్చులా కొత్తగా దువ్వావు? బాగుందా బాబాయ్? లేదు, ఏమీ బాగాలేదు. నీ జుత్తు పద్ధతే కాదు, నీ పద్ధతి కూడా ఏమీ బాగాలేదు. ఏరా, అన్నయ్య మొహం మీద కాఫీ పోస్తావా? తనే మొహం మీద కొట్టమన్నాడు బాబాయ్. ఏదో నోరు జారి పొరపాటునంటే చేసేస్తావా? నిన్ను చావు అంటే చచ్చిపోతావా? అది కాదు. దేవత లాంటి మీ పిన్నిని టాపు లేచిపోతుందంటావా? నీ మొగుడుతో అంటే నాతో సాక్షాత్తు దేవుడు లాంటి పినతండ్రితో వంట చేయించమంటావా? లాభం లేదు. ఇన్నేళ్ల క్రమశిక్షణ ఈవేళ టోటల్ గా తప్పావు. ఈ పూటంతా నీకు కోట ఇచ్చి నీ తాట ఒలవాల్సిందే తప్పదు. బాబాయ్ ఇందులో నా తప్పే లేదు. తనే బాబాయ్. మీకు నేనిచ్చిన మాట నిలబెట్టుకోవడానికి నా శాయశక్తులా ప్రయత్నిస్తాను. నన్ను మన్నించండి. వద్దు బాబాయ్, బాబాయ్ వద్దు బాబాయ్, నన్ను కొట్టకు బాబాయ్. ఇందులో నా తప్పే లేదు బాబాయ్. బాలరాజు బాబాయ్, నాన్నగారు, మీరు పోయినప్పటి నుంచి నన్ను క్రమశిక్షణలో పెట్టాలనే తాపత్రయంతో పాపం తను క్రమశిక్షణ తప్పాడు బాబాయ్. నా కోసం తన కన్న కొడుకు క్రమశిక్షణనే త్యాగం చేశాడు. అసలు ఈ ఇంట్లో క్రమశిక్షణ ఏదే లేకుండా చేశాడు. ఈ రోజు నుంచి వీళ్ళందరినీ క్రమశిక్షణలో పెట్టే బాధ్యత నేను స్వీకరిస్తున్నాను. ఇది నాకు ఒక పెద్ద పరీక్షలా ఉంది. ఒక పక్క పెద్ద వయసు గల బాబాయ్ మొహం చూస్తుంటే భక్తి గౌరవం పొంగుకొస్తున్నాయి. మరో పక్క నా ధర్మం గుర్తుకొస్తుంది. ఈ సంఘర్షంలో ఈ కర్రకు పని కల్పించక తప్పటం లేదు నాన్నగారు. నన్ను ఆశీర్వదించండి. నేను బాబాయ్ రా. బాబాయ్ ఆ విషయం నాకు తెలుసు బాబాయ్. దాంతో కొడితే తోలు ఊడిపోతుందిరా. దీంతో మీరు నా తోలు ఎన్నిసార్లు ఊడగొట్టారు, మరి ఆ రుణం నేను తీర్చుకోవాలిగా. బాలు బాబాయ్ ఇదొక్కసారి పట్టుకో. ఎందుకు? నేను చెప్తాగా. నన్ను ఆశీర్వదించండి బాబాయ్. ఇటివు బాబాయ్. నేనివ్వను. ఇచ్చేయి బాబాయ్. కొట్టవుగా. చూస్తావుగా. పెద్ద ఆయన పట్టుకుని ఏమిట్రా కొట్టడం? పెద్ద ఆయన కాబట్టే పెద్ద పెద్ద దెబ్బలు కొడుతున్నానమ్మా. నీకేం తెలియదు. బాబు ఈ ప్రసాదం బాబును కూడా కొంచెం క్రమశిక్షణలో పెట్టండి. అవునరా బాలు, నన్ను వదిలేసి బాణ్ణి క్రమశిక్షణలో పెట్టు. నేను క్రమశిక్షణలో ఉన్నాను. నేను క్రమశిక్షణలో ఉన్నాను. నన్ను కొట్ట తమ్ముడు. ఎక్కడున్నావు రా తమ్ముడన్నయ్యా? కాఫీ కూడా మంచం మీద తాగే నీకు క్రమశిక్షణ చాలా నా జీవితంలో కాఫీ నా క్రమశిక్షణ వచ్చేసింది. మా అమ్మని క్రమశిక్షణలో పెట్టు.